ఓం శ్రీ గురుభ్యో నమః. గుళ్ళో వెడుతుంటాం మనం. వెడుతుంటే పాపం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటేనండి, ఏదో ప్రదక్షిణం చేస్తాం, ఒక అరటిపండు చేతిలో పెట్టిన తర్వాత ఆయన పళ్ళని తీసుకొచ్చి ఆ శటగోపం నెత్తి మీద పెడితే ఆ బొట్టు ఏదో పెట్టుకొని దక్షిణ వేసి అక్కడ అబ్బా నమస్కారం చేసుకొని అక్కడికి మనకు ఆ దర్శనం పూర్తి అయినట్టుగా మనం భావిస్తాం. మరి అసలు ఈ శటగోపం ఎందుకు పెడతారు? ఈ శటగోపాన్ని షడగోప్యం అని కూడా కొంతమంది అంటుంటారు. ఇది కనుక ఎప్పుడు మనం ఆలోచించాం అంతే. ఆయన నెత్తి మీద పెట్టకపోతే మరీ పిలిచి మరీ నెత్తి మీద పెట్టించుకుంటాం. అది పిలుచుకొని గుళ్ళోని చేరుతాం. ఎందుకు ఇది వచ్చిందంటే దీనికి రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే షర్ట్ గోప్యం అన్నమాట, రహస్యంగా ఉన్నటువంటి ఏమంటే 6 అండి. షర్ట్ అంటే 6 ఏంటి? అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. నాయన ఈ శటగోపం నెత్తి మీద పెట్టుకున్నాడు ఒకసారి నువ్వేం గుర్తు చేసుకుంటావాలంటే, నీకు శత్రువులు ఉన్నారా 6. ఇప్పుడు గుడికి వచ్చావు, నాకు దండం పెట్టుకున్నావు, వీటికి నువ్వు దూరంగా ఉండు అని భగవంతుడు ఆ శటగోపం పెట్టడం వల్ల మనకు సూచన చేస్తున్నట్టండి. శటగోప్యం రహస్యంగా ఉన్నాయి, పైకి కనపడవు, ఎప్పుడో వచ్చేస్తుంటాయి బయటికి. అబ్బా నాకండి కోపం రాదండి అన్నట్ట. ఏమిటండి అన్నారంట. వాడు ఊరికి ఉదాహరణ చెబుతాడండి. అబ్బా నాకు కోపం రాదండి అన్నట్ట. ఏంటి ఏమన్నారండి అన్నట్ట. నాకు కోపం రాదండి అన్నట్ట. ఏమన్నారండి అని మళ్ళీ అడిగట. చెవుడా నీకు వినపట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు కోపం రాదన్నవాడు వాడు 2 సార్లు అడిగాడు, 3వసారి కోపం వచ్చేసింది. ఎలా వచ్చేస్తుంది? లోపల అంతర్గతం అండి. అది కనపడదు, అది గోప్యం. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అరుస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఎందుకని లోపల అంతర్గతంగా ఉన్న శత్రువు వాడు. పైకి మళ్ళీ బాగా చక్కగా మామూలుగానే ఉంటాడు, మామూలుగానే ఉంటాడు. వాడు అసలు రంగు ఎప్పుడు, అసలు సమయం వచ్చినప్పుడు ఏదో చూడండి, వసంతకాలే సంప్రాప్తే కాక పిక. ఇదే ఇప్పుడే వసంత ఋతువు. ఈ ఋతువు వచ్చినప్పుట కోయిలెవరు, కాకెవరు చూడటానికి 2 నల్లగానే ఉంటాయి. వసంతం వచ్చినప్పుడు కోయిల పాడుతుంది, కాకి ఎప్పుడు కావని అరుస్తుంటుంది. అలా తెలుస్తుందిట. అలాగే కష్టాలు వచ్చినప్పుడు వీడు అసలు రంగు బయటపడుతుంది. అందువల్ల కామ క్రోధాల నుంచి బయటపడటం అనేది ఇది ఒక లక్షణం అండి, ఏది శటగోపం పెట్టుకున్నప్పుడు. ఇంకా రెండోది ఏంటంటే, ఆ శటగోపం మీద 2 పాదాల్లాగా ఉంటాయండి. అంటే ఏంటి? భగవంతుడు మనం తాకలేము. చాలా దేవాలయాల్లో ఆ గర్భగుడి దాంట్లో లోపలికి వెళ్ళనివో, ఎక్కడో కాశీలోనే ఎక్కడో కొన్ని చోట్ల, మాకు విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి ఉందండి. ఆ అమ్మవారు అందరూ వెళ్ళిపోయి ఆవిడ శుభ్రంగా స్పర్శ చేసుకొని పాలు పోసి జాకెట్ ముక్కలు పెట్టి అలా ఎక్కడో కొన్ని దేవాలయాల్లో స్పర్శ చేయనిస్తారు తప్ప అందరూ తాకనివ్వరు కదండి దేవుణ్ణి, పూజారులు. అప్పుడు మనం ఏం చేయాలంటే, దీని ద్వారా మన భావన ఏంటంటే, ఆ స్వామి యొక్క పాదాలు మన నెత్తి మీద పెట్టారు. అది ఎంత ఆనందం అండి. ఇలా ఆనందపడేవాళ్ళు మన పురాణాల్లో ఇద్దరండి, హనుమంతుడు, గరుత్మంతుడు. వీళ్ళిద్దరుట స్వామి పాదాలు అలా భుజాల మీద కూర్చొని ఒంటి మీద ఆ పాదాలు 2 ఇట్లా పట్టుకొని ఎంత ఆనందపడతారో అండి ఆ స్వామి భక్తులు. ఆయన రామచంద్రమూర్తిని భుజాల మీద కూర్చోబెట్టుకుంటాడు, ఆ గరుత్మంతుడు విష్ణువుని భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆ పాదాలు 2 చేతితో కళ్ళకు అద్దుకుంటూ ఆనందపడిపోతారట. దాసభక్తి అది, అంతకంటే గొప్పతనం లేదండి. అలాగే మనం కూడా ఆ శటగోపాన్ని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఆ స్వామి పాదాలు నా మీద పడ్డాయి, నేను పవిత్రుడైనాను, నేను పునీతుడైనాను, నేను ఇంకేవి కూడా చెడ్డ పనులు చేయకూడదు, మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలనే భావన చేయగలిగితే ఆ శటగోపాన్ని నెత్తి మీద పెట్టుకున్నందుకు సార్థకం అవుతుంది అని మనవి చేస్తూ స్వస్తి.